హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. ప్రపంచంలోని అనేక దేశాలు శాస్త్ర సాంకేతిక విద్య వైద్యం వంటి పలు రంగాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తిస్తూ వాటికి పరిష్కార మార్గాలు కనుగొంటూ ముందుకెళ్తూ ఉంటాయి. అంతర్జాతీయ సమాజంలో అన్ని రంగాలలో తామే ముందుండాలన్న పోటీతత్వంతో దూసుకెళ్తాయి అన్ని దేశాలు. కానీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పాలనలో ఉన్న హిందూ దేశం భారతదేశం ముస్లిం హిందూ మందిరం మసీదు వంటి అంశాల వరకే పరిమితమైందని విశ్లేషకులు మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధిలో చైనా అమెరికా వంటి దేశాలకు పోటీగా నిలుస్తున్నాయంటున్న కేంద్రంలోని మోడీ సర్కారు ప్రకటనలు మాటలకే తప్ప ఇంకా చేతల్లోకి రాలేదు. ప్రపంచంలోని పలు దేశాలు అభివృద్ధిలో మనకు అందనంత దూరం దూసుకెళ్తున్నాయి. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఆయా రాష్ట్రాల్లో ఆ పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వాల పాలనల్లో మాత్రం మతం మందిరం హిందుత్వ అంశాలే రాజ్యమేలుతుండటం గమనార్హం. ప్రధాని మోడీ కేంద్ర మంత్రులు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు ఆ పార్టీ కీలక నాయకులు ఈ అంశాలకే ప్రాధాన్యతనిస్తున్నారని మేధావులు విశ్లేషకులు అంటున్నారు. దేశ అభివృద్ధికి పనికొచ్చే విధంగా వారి మాటలు ఉండటం లేదని చెప్తున్నారు. అధికారం అనే అనంత లక్ష్యాన్ని అడ్డదారిలో అందుకోవటానికి బీజేపీ ఉపయోగించే ఒకే ఒక్క ఆయుధం మతం. ఈ సున్నితమైన అంశాన్ని వాడుకొనే 1990వ దశకంలో బీజేపీ రాజకీయంగా ఎదిగింది. ప్రస్తుతము ఇదే పంథాను కొనసాగిస్తూ దేశ అభివృద్ధికి అడ్డంకిగా మారింది. ప్రధాని మోడీ నుంచి కేంద్ర మంత్రులు ఆ పార్టీ ముఖ్యమంత్రులు నాయకులు కూడా మతం పేరిట ప్రసంగాలు చేస్తూ రాజకీయంగా పబ్బం గడుపుకుంటున్నారు. మహిళలు మైనార్టీల రక్షణ రైతు సమస్యలు నిరుద్యోగం వంటి సమస్యలను భారత్ ప్రస్తుతం ఎదుర్కొంటోంది. అయితే వీటిని పరిష్కరించాలనే కనీస ఆలోచనను బీజేపీ పాలకులు చేస్తున్నట్టుగా కనిపించటం లేదు. బీజేపీలో మోడీ షా ద్వయానికి పోటీగా మారిన యూపీ సీఎం యోగి చేసే హిందుత్వ ప్రసంగాలు ఆశ్చర్యం కలిగించక మానవు. దేశంలోని అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన తన ప్రభుత్వ చర్యలతో యూపీలోని సంభాల్ను చర్చకు కేంద్ర బిందువుగా మార్చారు. మసీదు ఉన్న ప్రాంతాన్ని హిందూ ఆలయానికి చెందినదిగా విపరీత ప్రచారాన్ని కల్పించారు. సంభాల్ అనేది ఒక తీర్థక్షేత్రం. 5000 ఏండ్ల క్రితమే దీని గురించి గ్రంథాల్లో పేర్కొన్నారు. విష్ణు ప్రభువు 10వ అవతారం సంభాల్లో ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. ఇస్లాం పుట్టింది 1400 ఏళ్ల క్రితమే. నేను మాట్లాడుతున్నది ఇస్లాంకు పూర్వం, కనీసం 2000 ఏండ్ల కిందటి గురించి. సంభాల్లోని శ్రీహరి గుడిని 1526లో కూలగొట్టారు. 1528లో అయోధ్యలోని రామ మందిరాన్ని మీర్బాకి ధ్వంసం చేశారు అని యోగి అన్నారు. అయితే కొన్ని పవిత్ర ప్రదేశాలను మాత్రమే తిరిగి పొందామని చెప్పిన ఆయన మత గ్రంథాలపై అధ్యయనం చేసి తనతో చర్చకు రావాలని ఆయన తన రాజకీయ ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. ప్రపంచం ఏదో ఒక రోజు కాషాయాన్ని ధరిస్తుందని యోగి అన్నారు. యోగి వ్యాఖ్యలపై రాజకీయ విశ్లేషకులు అలాగే మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చరిత్రను తవ్వుతూ కోల్పోయిన గుడులను స్వాధీనం చేసుకోవటం, ప్రపంచం కాషాయ వస్త్రాన్ని ధరించే రోజు వస్తుందని చెప్పటం దేశంలోనే అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన రాజకీయ ప్రాధాన్యతలను వివరిస్తోందని అంటున్నారు. అంతేకాదు, యూపీలో వివాదాస్పదంగా ఉన్నటువంటి కాశీ విశ్వనాథ మందిరం, మధురలోని ఆలయము, అలాగే రాజస్థాన్లోని అజ్మీర్ దర్గా, మహారాష్ట్రలోని ఔరంగజేబు సమాధి, ఇలా చెప్పుకుంటూ పోతే పలు విషయాలతో అక్కడి బీజేపీ ప్రభుత్వాలు మత ఎజెండాతో ప్రజలలో విద్వేషాలను రగులుస్తున్నాయని చెబుతున్నారు విశ్లేషకులు. ఈశాన్య భారతంలో బీజేపీకి బాధ్యత వహిస్తున్న అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ చర్యలు కూడా యోగికి ఏమాత్రము తీసిపోవని అంటున్నారు. మతం ఆధారంగా ముస్లింలనే టార్గెట్ చేసుకునే ఆయన చర్యలు పలు సందర్భాలలో తీవ్రమైనటువంటి వివాదాస్పదంగా మారాయని గుర్తు చేస్తున్నారు. ఇక దక్షిణాదిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీ తమిళనాడు రాష్ట్ర చీఫ్ అన్నామలై వంటి వారికి కాషాయ పార్టీ అండగా నిలబడుతూ మత చిచ్చు రేపుతున్నదని విశ్లేషకులు వివరిస్తున్నారు. నెహ్రూ విజన్ కు మోడీ పాలనకు అదే తేడా. ఎన్నో పోరాటాల ఫలితంగా భారత్ కు స్వాతంత్రం సిద్ధించింది. ఈ పోరాటంలో స్వతంత్ర భారతంలో గాంధీ నెహ్రూ విజన్ ఎంతగానో పనిచేసింది. భారత్ ను ఆధునిక దేశంగా తీర్చిదిద్దడానికి విద్య వైద్యంలో సమాన అవకాశాలు, మౌలిక వసతులు, పరిశ్రమలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్ట్స్ సాహిత్యం వంటి అంశాలలో నెహ్రూ దేశ తొలి ప్రధానిగా స్థిరంగా పనిచేశారు.
ఇక దైవాన్ని నమ్మే విషయంలో విరుద్ధ అభిప్రాయాలున్న దేశంలో ఆధ్యాత్మికత విషయంలో ఆయన ఏమాత్రమూ అడ్డుపడలేదు. అన్ని అంశాలను బ్యాలెన్స్ చేస్తూ దేశ అభివృద్ధికి నిరంతరం పనిచేశారు. అయితే ప్రస్తుత మోడీ పాలనలో బీజేపీ పాలిత ప్రభుత్వాల్లో ఈ తీరు లోపించిందని రాజకీయ పరిశీలకులు అలాగే మేధావులు అంటున్నారు. కుటుంబ పాలన అంటూ గాంధీజీ, నెహ్రూ కుటుంబాలపై బీజేపీ చేస్తున్నటువంటి విపరీత దాడులను వారు తప్పుపడుతున్నారు. సంఘ్లో పనిచేసిన గాడ్సే 1948లో గాంధీని హత్య చేసిన విషయం విదితమే. అలాంటి గాడ్సేను బీజేపీ నేతలు పలు వేదికలపై పలు సందర్భాల్లో పొగిడిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ నేతలు, హిందుత్వ నాయకులైన ఎంఎస్ గోల్వాల్కర్, విడి సావర్కర్ల మాటలను వల్లెవేస్తారు. గొప్ప నేతలంటూ మోడీ నుంచి కింది స్థాయి నాయకుల వరకు కీర్తిస్తుంటారు. ఇలాంటి సంఘ నాయకులను ఆదర్శంగా తీసుకునే బీజేపీ నేతలు గాంధీ, అంబేద్కర్లను నమ్ముతామని చెప్పటం పరస్పరం విరుద్ధమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు గాను ఇలాంటి సున్నితమైనటువంటి అంశాలను వారు వాడుకుంటున్నారు. అలాగే కేంద్రంలోని మోడీ సర్కారు, ఆయా రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలు దేశ భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మేధావులు. గాంధీ, అంబేద్కర్లపై కపట ప్రేమ, భారత రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం పైన బీజేపీ మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ కు నమ్మకం లేదన్నది ప్రజాస్వామ్యవాదులు, మేధావుల వాదన. ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లో నడిచే బీజేపీ భారత రాజ్యాంగాన్ని ఏమాత్రం గౌరవిస్తుందని అంటున్నారు. గాంధీ, అంబేద్కర్ వంటి వ్యక్తులపై లేని ప్రేమ చూపిస్తున్న బీజేపీ వారి ఆలోచనలకు విరుద్ధంగా పనిచేస్తోంది. లౌకికవాదం, బహుళత్వం వంటి అంశాలను పాతరేస్తున్నదని వారు అంటున్నారు. ప్రధాని స్థాయిలో ఉన్నటువంటి మోడీ గుడులు, ఆశ్రమాలు చుట్టూ తిరగటం, సాధు సంతువులను కలవటం వంటి విషయాలు రాజ్యాంగంలోని లౌకికవాదం అనే భావనకు పూర్తి విరుద్ధమని వాళ్ళంతా చెప్తున్నారు. అసలు ఇవన్నీ జరుగుతున్న పరిస్థితుల్లో బీజేపీ పాలనలో భారతదేశం పూర్తిగా తిరోగమిస్తుందా, లేదంటే కాస్తైనా అభివృద్ధి చెందుతుందా అనేది మేధావుల యొక్క ప్రశ్న.